అసలు నీ తప్పున్నా ఎందుకు ఒప్పుకోవు? ఫస్ట్ పెళ్లి చేసుకొని తీసుకొచ్చింది ఎవరు? నేను. నన్ను ప్రేమించింది ఎవరు? నేను. నేను ఎవరి భార్యని? నా భార్య. మరి తప్పెవరిది? నాది. తన అందాన్ని పొగడాలి మరి ఏ పూట కాపు. బావా, నేను వచ్చే జన్మలో కూడా ఇదే ఇంటికి కొడలవుతా. ఈ జన్మలోనే ఇల్లు అమ్మేస్తా. అందు నేను ఒకవేళ వేరే అమ్మాయితోటి తిరిగినట్టు నీకు కనిపిస్తే ఏం చేస్తావు? నిన్నేం చేయ, నవ్వుతూ మిమ్మల్ని చంపేసి ఊరంతా భోజనం పెట్టిస్తా. నువ్వున్న ఇల్లు ఇడి. నేను మీతోటి మాట్లాడక 4 రోజులు అవుతుంది. మీరేనా చెప్పాలనుకుంటారా నాకు? థ్యాంక్ యూ. కాదు నందు, నాలో ఏం చూసి నువ్వు పెళ్లి చేసుకున్నావు చెప్పు? పెళ్లి చూపుల్లో మీ నవ్వు చూసి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా అండి. అందుకేనా పెళ్లి తర్వాత ఆ నవ్వు లేకుండా చేసినావు? వేసేసాడు, బాగా వేసేసాడు. సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా? ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. ఏమైంది? బాగా జలుబైందండి. నైట్కి విస్కీ వేస్తే అన్నీ సెట్ అయిపోద్ది. ఏంటి? అదే ఏమన్నావు? నైట్కి అది విక్స్ 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 ఉంది కదా, అది విక్స్ వేస్తే సెట్ అయిపోద్ది అంటున్నా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. చూడు నందు, ఈ మధ్యలో నీకు నోరు మస్తు నడుస్తుంది చెప్తున్నా. నాకు కారు వస్తుందా? రాదు. మరి నాకేది వస్తే అదే నడుపుతా కదా. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. దీనికి చదివే రాదు, ఇంకా సంతకం ఏం చేస్తుంది? ఏమండి? ఏంటి సంతకం చేస్తావా? నీకు చదువు వస్తుందా? ఫస్ట్ సంతకం చేస్తావా? ఎందుకు రాదు? మరి చేయి, సంతకం చేయి. చేస్తాయి. చేయి. ఓ తెగ బిల్డప్ ఇస్తున్నావు. మరి చేయి, మరి సంతకం చేయి. పడు. ఒకసారి ఇటీ. రెండో పెళ్లికి అంగీకరిస్తున్న పత్రమా? హలో, సరే సరే కొనేస్తాను. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా కొంటాను. సరే, ఓకే. ఎవరండి ఫోన్లో? అమ్మ. అమ్మ ఏంటట? ఏం లేదు, నెక్స్ట్ మంత్ కార్ తీసుకో అంటుంది. కార్ కొను తొందరలో అంటుంది. మీ అమ్మకి ఎక్కడ పని లేదు. డబ్బులు ఏమైనా చెట్ల కాస్తానయా? సంపాదించి అంతంత మాత్రం అంటే కారు బంగ్లా కొను. అందుకే మీ అమ్మ నన్ను ఇంట్లోకి రానియద్దని చెప్పేది. ఫోన్ చేసింది మా అమ్మ కాదు, మీ అమ్మ. ఓ, మన మంచి కోసమే కదా అండి చెప్పేది. కారు కొందాం. ఇక్కడక్కడ తిరగడానికి మనకు మంచిగా అచ్చంపేటకి వరంగల్కి తిరగడానికి మంచిగా ఉంటాయి కదా. సరే కొందామండి కారు. సరే. ఏమండి, నా ఫ్రెండ్ సరళ ఫోన్ చేస్తుంది, మాట్లాడండి ఒకసారి. ఏమన్నా అనుకోదా మళ్ళా? ఏమనుకోదు, నా ఫ్రెండే కదా అండి, మాట్లాడండి. చెప్పు. హలో సర్లా, అదే నెయిల్స్కి అది నెయిల్ పాలిష్ వేసుకుంటుంది. చెప్పు ఏంటి, ఏం చెప్పాలి? ఫంక్షన్కి వెళ్తున్నావా? అవునా, ఓకే. ఏ శారీ కట్టుకోవాలని అడుగుదామని చెప్పి కాల్ చేసినావా? నీకు పింక్ కలర్ శారీస్ చాలా బాగుంటుంది చెప్తున్నా. పింక్ కలర్ శారీ వేసుకో. లిప్స్టిక్ కొంచెం లైట్గా పెట్టుకో, మరీ ఎక్కువ పెట్టుకోకు. అంటే డార్క్గా ఉంటే నీకు మంచిగా షూట్ అవ్వదు. హెయిర్ ఏమో హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళు, బాగుంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. ఐలైనరు ఇంకా కమ్మల్స్ ఏమో పెద్ద పెద్ద బుట్ట కమ్మల్స్ ఉంటాయి, అవి పెట్టుకో.
చాలా బాగుంటుంది నీకు. అయిపోయింది బతికి అయిపోయింది నీ ఫోన్ కోత మాట్లాడమని ఇస్తే సరసాలు ఆడతామా దాంతో? మళ్ళీ చేసి ఆయుర్వేదిక్ డాక్టర్ టాబ్లెట్ మీకు దంచి ఇవ్వమన్నారు, అందుకే దంచిన. ఈ ఎంకమ్మ టాబ్లెట్లు దంచిమ్మన్నాడు, నన్ను దంచిమ్మని చెప్పలే. నందు, పెళ్ళైనాక నీ బతుకు బస్ స్టాండే అంటారు కదా, ఎందుకు? పెళ్ళాము బస్ స్టాండ్ లాంటిది, మొగుడు బస్ లాంటోడు. బస్సు తిరిగి తిరిగి ఎక్కడికి వస్తుంది? బస్ స్టాండ్కి వస్తుంది. అంతే బావా, అందుకే బతుకు బస్ స్టాండ్ అంటారు. బస్ స్టాండ్ అంటారు. ఏంటి? అదేం లేదండి, పెళ్ళై 2 సంవత్సరాలు అయింది కదా, ఈ వేళ్ళకి పవర్ ఉందా లేదా అని టెస్ట్ చేశా. బాగానే పనిచేస్తుంది. ఎందుకు కొడుతున్నారండి? ఏం లేదు, పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఈ హ్యాండ్కి పవర్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నా. బాగానే పని చేస్తుంది. నందు, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండగా 5,000 ఎందుకు ఫైన్ పడ్డది చెప్పు? డ్రైవింగ్ లైసెన్స్ లో నా ఫోటో బాగాలేదు, అందుకనే చూపించలేదు. బావా, నేను ఒక క్వశ్చన్ అడగాల, దానికి ఆన్సర్ చేయి. ఏ యానిమల్ తన వలలో బంధించి చిత్ర హింసలు పెట్టి పెట్టి చంపుతుంది? అది ఏ యానిమల్ చెప్పు? ఏంటి నన్నే చూస్తున్నావు? నందు, ఏంటి? నీకు ఒకటి అడుగుతా, చెప్తావా? దగ్గరికి రా. నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా, మీ అమ్మ అంటే ఇష్టమా? నువ్వే. ఓకే, ఇంకొకటి అడుగుతా, నేనంటే ఇష్టమా, మా అమ్మ అంటే ఇష్టమా? నువ్వే. ఎందుకు? నీతో గొడవ పడే సాటిస్ఫాక్షన్ వాళ్ళతో గొడవ పడితే వస్తుందా చెప్పు? అందు, అన్న వదిన వాళ్ళు వస్తున్నారు. మీ అన్న వదిన వాళ్ళు. నేను టీ స్నాక్స్ చేస్తాం. హలో, ఎవరు నువ్వు? శివ కావాలండి. శివ లేరా? శివ కావాలట. శివ. ఫస్ట్ హలో, ఎవత్తది చెప్పు. జాను. నిన్నే ఎవత్తది చెప్పు ఫస్ట్. నన్ను మర్చిపోయావా నువ్వు? జాను ప్లీజ్ జాను, నువ్వు ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసినావు? నేనేమన్నా ఉంటే నేనే ఫోన్ చేసేటోని కదా జాను. అరే అరే శివ, ఇదేమంటావంటే జాను నేను మళ్ళీ చేస్తా, ఆగు జాను ప్లీజ్ జాను, నేను చేస్తా. బతికి అయిపోయింది నీ కోత చెక్కేస్తారులే ఈ రోజంతా. అరే ఒక్కసారి విను నా మాట. మళ్ళీ ఫోన్ చేస్తా, ఆగు జాను, మేము మళ్ళీ చేస్తా. నా ముందే మాట్లాడతావా? మళ్ళీ చేస్తా, ఆగు. నా ముందే మాట్లాడతావా? ఎవత్తది? ఎవత్తది? ఐటమా? జుట్టు ఏంది అంత గలీజ్గా ఉంది, వెళ్ళి కటింగ్ చేయించుకోవచ్చు కదా. ఆ కటింగ్ షాప్ వాడు వేరే ఊరికి వెళ్ళిండు, 2 రోజులు వస్తా అని చెప్పిండు, అప్పుడు చేపిస్తలే. ఆ షాప్ కాకపోతే ఇంకొక షాప్. అయినా మీరేంది కటింగ్ షాప్ తోటి అంత లాయల్గా ఉంటారు, అదే గర్ల్ ఫ్రెండ్ తోటి కాకుండా? వాడైతే చెప్పి కట్ చేస్తాడు. వండుతున్నట్టుంది.